వారసత్వంగా భూమి వస్తే ఆ భూమిని ఎట్లా అంటే పట్టా పొందాలి, ఎట్లా పాస్ పుస్తకం పొందాలి? ఇది కూడా ధరణి చాలా సమస్యలు సృష్టించింది. మీకు వారసత్వంగా భూమి వస్తే అంటే పట్టదారు చనిపోతే భూమి రావచ్చు, లేదా పట్టదారు వీలునామా రాసిపోతే వీలునామా ద్వారా భూమి రావాలి. ఇట్లా ఏ పద్ధతిలో వచ్చినా ధరణి చట్టం ఏమంటుండేనంటే వారసులు ఒక స్టేట్మెంట్, జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని ఎకరానికి 2500 మ్యూటేషన్ ఫీ కడితే డే టు టైం వస్తుంది. ఆ రోజున తహసీల్దార్ దగ్గరికి పోతే తహసీల్దారు మ్యూటేషన్ చేసేస్తాడు రికార్డు చూసుకొని. విచారణ చేసే అధికారం తహసీల్దార్కి లేదు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలా చిక్కులు వచ్చినాయి. ఉదాహరణకి ఓ పట్టదారు చనిపోయిండు, ఆయనకు 4 పిల్లలు ఉన్నారు, 2 ఊళ్ళో ఉంటున్నారు, 2 హైదరాబాద్లోనో దుబాయ్లోనో ఉన్నారు. ఈ ఊళ్ళో ఉన్న 2 మేమే వారసులమని చెప్పి ఓ స్టేట్మెంట్ రాసుకొని పోయి మాకు చెరి సగం వాటాను రాసుకొని పోతే కూడా మ్యూటేషన్ అయిపోయింది. ఎందుకంటే వారసులు ఎవరో ఎంక్వైరీ చేసే అధికారం తహసీల్దార్కి లేదు కాబట్టి. ఇట్లాంటి చిక్కులు రాకుండా ఉండాలి అంటే వారసుల వీళ్ళేనా, వీళ్ళ వారసుల మధ్యలో వివాదం ఉందా, ఆడపిల్లలు కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది, అది కూడా విచారణ జరగాలి. ఇవన్నీ చేయాలి అంటే ధరణి చట్టంలో తహసీల్దార్కి అధికారం లేకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి గుర్తుపెట్టుకొని. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మీకు పట్టదారు చనిపోతే వారసత్వంగా భూమి వచ్చినా, లేదా మీ దగ్గర వీలునామా ఉన్నా ఒక జాయింట్ స్టేట్మెంట్ రాయటం కానీ, లేదా మీ వీలునామా కాగితాన్ని కానీ దరఖాస్తుతో పాటు పెట్టి తహసీల్దార్కి అప్లై చేయాలి. తహసీల్దార్కి అప్లై చేయగానే వెంటనే మ్యూటేషన్ జరగదు. 30 రోజుల్లోగా తహసీల్దారు ఎంక్వైరీ చేయాలి, వారసులకు నోటీసులు ఇవ్వాలి, విచారణ చేసి వారసుల మధ్యలో వాటా నిర్ధారణ చేసుకొని వివాదం లేదని నిర్ధారణకు వచ్చినాక 30 రోజుల్లో మ్యూటేషన్ చేస్తాడు. ఆ మ్యూటేషన్ ఆర్డర్ ద్వారానే రికార్డులో మార్పు వస్తుంది. ఇక చాలామందికి ఏమనుకోవచ్చు అంటే తహసీల్దార్ 30 రోజులుగా చేయకపోతే ఎట్లా, మళ్ళీ ఇంత ముందులాగా 6 నెలల్లో సంవత్సరం కాలయాపన చేస్తే ఇబ్బంది అవుతుందని చాలామందికి అనుమానం ఉంటుంది. దీన్ని నివృత్తి చేయడం కోసం భూభారతి చట్టం ఏమంటుందంటే 30 రోజుల్లోగా కనుక తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే 31వ రోజు మీ దరఖాస్తులో ఏ విధంగా మీ వాటాల పంపిణీ అడిగారో ఆ మేరకు కంప్యూటర్ మ్యూటేషన్ చేసేస్తుంది. ఇది ఆటో మ్యూటేషన్ అంటాం. సో మీకు పాస్బుక్ వచ్చేస్తుంది. కానీ ఒక మండలంలో కనుక ఎక్కువ ఆటో మ్యూటేషన్ జరిగితే రెవెన్యూ అధికారులు వాళ్ళు రివ్యూ చేస్తారు, తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది ఆటో మ్యూటేషన్ చేయకుండా. సో ఇదేమవుతుంది, వారసత్వంగా భూమి వస్తే విచారణ చేసి నిజమైన వారసులకి వాళ్ళ హక్కుల మేరకు మ్యూటేషన్ చేసే విధంగా సెక్షన్ 7 భూభారతి చట్టంలో పొందుపరిచారు. సో మొత్తం ఓవరాల్గా విచారణ జరగాల్సిందే వారసత్వం అనేది. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడైతే విచారణ లేదు, అప్పటికప్పుడే జరిగిపోతుంది. వారసత్వంగా భూమి వచ్చినప్పుడు మాత్రం స్థానికంగా విచారణ చేసిన తర్వాతనే మ్యూటేషన్.